మహాకుంభమేళ 12 ఏళ్లకొకసారి మాత్రమే జరుపుకోవడం వెనక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతన రచించిన మహాభాగవతం ప్రకారం పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు కలిసి చిలికారనే పురాణ కథ మనకు తెలుసు కదా! అలా చిలికినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతం తమకే దక్కాలని దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకి సమానమని నమ్మకం. ఆ సమయంలోనే ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయని అంటారు. ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. హిందూ మతంలో అతిపెద్ద, బాగా పవిత్రమైన జాతర కుంభమేళాని ఆ ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కో నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతూ ఉంది. ఈ కుంభమేళా మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళాకి చాలా ప్రాధాన్యం ఉంది. జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాలు ఒక నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా జరిగేలా డేట్స్ ని ఫిక్స్ చేస్తారు. ఈసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నదులు ఒక చోట కలిసే చోటనే ఈ కుంభమేళాని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కుంభమేళా జరిగే రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది ఇక్కడికి వస్తారని ఒక అంచనా ఉంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు, అఘోరాలు, నాగసాధువులు, సాధువులు, అఘోరీలు, పీఠాధిపతులు ఇక్కడ పుణ్యస్నానాల కోసం వస్తారు. అయితే కుంభమేళాలో రకాలు కూడా ఉన్నాయి. అవి పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ, మాఘమేళ. పూర్ణ కుంభమేళ అంటే ఏంటంటే ప్రయాగ్రాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది అతిపెద్ద ఇంకా ముఖ్యమైన కుంభమేళ కూడా. అర్ధ కుంభమేళ అంటే ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్లో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. మహాకుంభమేళ అంటే ప్రయాగ్రాజ్లో ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే 12 పూర్ణ కుంభమేళాల తర్వాత ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించబడుతుంది. మాఘమేళ అంటే ప్రయాగ్రాజ్లో జరిగే ప్రతి సంవత్సరం జరిగేది ఇదన్నమాట. ఇది కుంభమేళా యొక్క చిన్న వెర్షన్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఈ కుంభమేళాలో రాజస్నానం అనేది ఉంటుంది. ఇది అన్ని స్నానాల్లోకెల్లా బాగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ 2025 సంవత్సరంలో జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించారు. రెండో స్నానం మకర సంక్రాంతి అంటే జనవరి 14 రోజున చేశారు. మూడో రాజస్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి 3న చేస్తారు. ఐదో రాజస్నానం మాఘ పూర్ణిమ అంటే ఫిబ్రవరి 12న చేస్తారు. ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం చేస్తారు. రాజస్నానం ప్రాముఖ్యం ఏమిటి అంటే కుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు చేస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఒక ప్రాముఖ్యం ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానాన్ని విశేషంగా చేస్తారు. ఇక ఇలాంటి కుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెప్తారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఉంటుంది. కుంభమేళా రోజుల్లో ఇసుక వేసిన రాళ్ళనంతగా జనం వస్తారు. అక్కడ పుణ్యస్నానం చేసిన తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్షయ వట వృక్షాన్ని, ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని, దగ్గరలో ఉండే మాధవేశ్వరి శక్తిపీఠాన్ని దర్శించుకుంటారు. మామూలు రోజుల్లో కంటే ఈ మేళా సమయంలో సంగమ స్థలంలో చేసే పుణ్యకార్యాలు బాగా ఫలప్రదాలని నమ్ముతారు. అయితే గతంలో అలహాబాద్గా పిలిచే ప్రయాగ్రాజ్లో కుంభమేళా వేడుక వందల సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. 7th సెంచరీలో హర్షవర్ధన రాజు పాలనలో ఈ ఘటన మరింత నిర్మాణం ఇంకా గుర్తింపు పొందినట్టుగా చెప్తారు. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన రాజా హర్షవర్ధనుడు హిందూ మతం, బౌద్ధ మతాలకి గొప్ప ప్రాధాన్యం ఇచ్చేవాడు. అతనే ఈ కుంభమేళాన్ని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తారు. ఇంకా జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఎట్లాగంటే సికింద్రాబాద్ నుంచి ఈజీగా వెళ్ళాలంటే గనక ఐఆర్సిటిసి స్పెషల్ టూర్ ప్యాకేజ్ ని తీసుకోవచ్చు. జనవరి 17, 19, 24 ఇంకా ఫిబ్రవరి 2, 7, 14, 16, 29 డేట్స్లో ఈ ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజ్లు అందుబాటులో ఉన్నాయి. రైళ్లలో చాలా రష్గా ఉంటుంది కాబట్టి ఫ్లైట్స్ ప్రయాగ్రాజ్కి వెళ్దామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి అలహాబాద్కి 23,000 నుంచి 36,000 దాకా ఫ్లైట్ టికెట్ ఉంది. నార్మల్ డేస్లో అయితే 6,500 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మాత్రం 35,000 దాకా ప్రైస్ ఉంది.
లేదు ట్రైన్‌లోనే వెళ్ళాలనుకుంటే గనక ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ట్రై చేయొచ్చు. అది కూడా ఎక్కువ అనుకుంటే గనక నార్మల్ ట్రైన్స్‌కి వెళ్ళొచ్చు. ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ మౌలాలి, అజంగఢ్ ట్రైన్ జనవరి 18, 21 డేట్స్‌లో ఉంటది. 19థ్, 22nd డేట్స్‌లో మౌలాలి, గయా, ఫిబ్రవరి 17థ్‌న మౌలాలి, బెనారస్, 25థ్‌న కాచిగూడ, పట్నా ఇంకా అదర్ డేట్స్‌లో ఉన్న ట్రైన్స్ గురించి నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉంచాను చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా కుంభమేళాకెళ్లారా అనేది కామెంట్ చేసి చెప్పండి. అట్లాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్‌ని.